మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. గంగా హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కర దానాల విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతినిత్యము కూడా మానవుడు తన శక్తికి తగిన విధంగా తనకున్న సంపదలో నుంచి ఏవో వస్తువులు కానీ ధన రూపంలో కానీ దానం చేయడం అనేది ఉత్తమమైన విధానం. అది పర్వ సమయాల్లో చేస్తే మరింత విశేష పుణ్యప్రదమని, పుష్కర సమయంలో నదీ తీరంలో కనుక చేస్తే, నదీ స్నానం చేసి ఆ నదీ తీరంలో కూర్చుని, ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ నది పక్కన కూర్చుని ఆ నదిలో స్నానం చేసి వచ్చి అప్పుడు దానం చేస్తే విశేష పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్పారు. ఎందువల్ల అంటే పుష్కరాలు మానవుడి మనస్సుకి పవిత్ర భావాన్ని పెంపొందించడానికి వచ్చే పర్వదినం. ఈ పవిత్రతలో ముఖ్యమైనది ఏమిటి అంటే త్యాగం. అన్నిటికంటే గొప్పది త్యాగం. ప్రపంచంలో అన్నిటికంటే మించింది త్యాగం. తన కష్టార్జితంలో నుంచి సంపాదించినది ఎంతో కొంత ఎదుటివారికి ఇవ్వగలగడం గొప్ప విషయం. దాన్నే దానం అన్నారు. అయితే దానం అన్న దానిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాడికి ఏదో లేదు కాబట్టి నేను ఇవ్వగలిగిన వాడిని కాబట్టి ఇస్తున్నాను అనే భావం కాక, దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వచ్చే అవకాశం నాకు కలిగించడం కోసం ఎదుటివాడు అలా చేయి చాచి నిలబడ్డాడు కాబట్టి అలా ఎదుట చేయి చాచి నిలబడిన వాడు భగవత్ స్వరూపుడు అనే భావనతో చేసే దానం పుణ్యప్రదమైన స్థితిని ప్రసాదిస్తుంది. అందుకే అహంకారం లేకుండా దానం చేయండి, మమకారం లేకుండా దానం చేయండి, సంపదకు తగిన విధంగా దానం చేయండి, ఇంతకంటే విశేషంగా దానం చేయలేకపోతున్నాను అని భయపడుతూ దానం చేయండి, భక్తితో దానం చేయండి అని ఇట్లాంటి శ్రద్ధగా దానం చేయండి. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, భక్త్యా దేయం, శ్రియా దేయం, భియా దేయం, ఇట్లాంటి మాటలన్నీ చెప్పారు. అందువల్ల ఇంకా ఇవ్వకపోతే నాకు నష్టం వస్తుందేమనే భయంతో దానం చేయండి. కనుక దానం చేయడం వెనక మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలన్నీ ఒక చోటకి ఏకరువు పెడితే దానం ఎప్పుడూ గొప్పదే. పుష్కర సమయంలో మరింత విశేష పుణ్యప్రదమైన స్థితిని మనస్సుకు ప్రసాదిస్తుంది. కాబట్టి దానం స్వీకరించిన వాడు మనసారా భావిస్తాడు ఇతడు బాగుండాలని. కనుక దానం చేయడంలో మనకు అహంకార మమకార రాహిత్య స్థితి, అతడి దీవెనలు పొందే అవకాశం, పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి అదొక అద్భుతమైన అవకాశంగా పెద్దలు తెలియజేశారు. మరో ఉత్తరం చూద్దాం.